ఇది మన ఏపీ తెలంగాణలో ఒకటే బండి ఉంది. రోలర్స్ తీయడానికి అయితే మనం పోర్షే కయాన్ వాడాం. సో దీని డిక్కీలో కూర్చొని షార్ట్స్ తీసుకున్నాం. వచ్చిన నా డీసెంట్, ఇంకా ఇది చిన్నగా ఉంది కదా స్ట్రెచ్, వచ్చిన దాంట్లోనే ఇంకా వాడాలి. ఈ కార్ ఈ సైజ్కి 0 to 100 జస్ట్ 4.9 సెకండ్స్లో వెళ్తుంది. అది అసలు ఇంత పెద్ద బాడీతో 4.9 సెకండ్స్లో 100 వెళ్ళడం క్రేజీ, అసలు నెక్స్ట్ లెవెల్. ఈ సైజ్కి ఫుల్ చాలా అస్సలు. సో ఈరోజు మనతో ఉన్నాడు మన ఈశ్వర్. ఫస్ట్ టైం నేను డిఫెండర్. ఎలా అనిపిస్తుంది ఈశ్వర్? నిజంగానే ఆ ఫీల్ ఎక్స్ప్రెస్ చేయలేను, బట్ ఆ ఫీల్ వచ్చింది నిజంగానే. నార్మల్గా మాట్లాడాను నేను కామెంట్ల గురించి, బట్ ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎక్కుతున్నాం. ఏదో ఒక రోజు 3 కార్లు తీసుకొని ఇదే ఛానల్లో కనిపిస్తాం. సో ముందు తీసుకొచ్చి పెడదాం. డేట్ చెప్తాను, 23rd May 2026 మా 3 సూపర్ కార్స్ వచ్చినప్పుడు మీరు చూద్దరు. సో అప్పటి వరకు ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ అయితే డెఫినెట్లీ చేయండి. సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? మన అనుకుంది రేంజ్ రోవర్ SV, అండ్ ఇది మన ఏపీ తెలంగాణలో ఒకటే బండి ఉంది. సో ఈరోజు అయితే మనం ఈ కార్ని షూట్ చేయబోతున్నాం. సో టైం చాలా తక్కువ ఉంది, సో వ్లాగ్ తక్కువ, షూట్ ఎక్కువ చేద్దాం. కారు మాత్రం చాలా సెక్సీగా ఉంది గైస్. లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. ఆ లారీలు అవన్నీ ఓవర్టేక్ చేశాను, కొంచెం ఖాళీగా ఉన్న దగ్గరికి వెళ్ళాను. కంప్లీట్ రైట్ టు కంప్లీట్ లెఫ్ట్. లెఫ్ట్ కాదు, స్ట్రైట్ వెళ్దాం. మనం మళ్ళీ వెళ్దాం నియోపోలిస్. రెడీ స్టార్ట్. Shift. Yeah. Good. Maintain. Malli shift. Yeah, super. Yeah. సో ఇక్కడైతే షార్ట్స్ తీసుకున్నాం, అండ్ ఓఆర్ఆర్ పని కూడా చాలా తక్కువ షార్ట్స్ తీసుకున్నాం. రోలర్స్ తీయడానికి అయితే మనం పోర్షే కయాన్ వాడాం. సో దీని డిక్కీలో కూర్చొని షార్ట్స్ తీసుకున్నాం. షార్ట్స్ చాలా బాగా వచ్చాయి, కాకపోతే టైమే చాలా తక్కువ ఉంది. ఆల్రెడీ 6 అయిపోయింది. ఇంకొంచెం అటు పక్కకి వెళ్ళి ఇంకేమైనా షార్ట్స్ వస్తేమో చూద్దాం. ఏమంటావు రోహన్ కూడా ఉన్నాడు మనతో. రెడీ? పదండి. అంతే, అదే మెయింటైన్ చేయండి. దగ్గర రండి, కొంచెం ఆ బైక్స్ని వెళ్ళిపోయాయండి. ఓకే ఈ బైక్స్ ఇప్పుడు రాండి. రైట్ వెళ్ళిపోయి మొత్తం ఎండ్కి వెళ్ళి మళ్ళీ యూటర్న్ చేసుకొని వద్దాం, సరిపోద్ది. స్లో చలో అన్న, మెల్లమెల్లగా స్పీడ్ అందుకోండి. అంతే అన్న. అంతే, మెయింటైన్ చేయండి. అటుండండి. హే సందీప్. ఓకే అంతే అన్న, అలాగే వచ్చేయండి అన్న. మెల్లగా స్పీడ్ పెంచండి. రాండి అన్న.
ఓకే యూటర్న్. ఇది హై బీమ్ హెడ్ లైట్స్ ఆఫ్ చేయండి అన్న, ఓన్లీ డిఆర్ఎల్ పెట్టండి. నైస్. ఓకే సెంటర్కి వచ్చాను అన్న, సెంటర్. స్లో అన్న, స్లో. మెల్ల. రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి అన్న. అలా ఓవర్టేక్ చేసాడు అన్న. ఓవర్టేక్ అన్న, స్లో డౌన్. అటు చేంజ్ చేయండి, షిఫ్ట్. ఓవర్టేక్ చేయండి. ఓకే నైస్. వచ్చిన నా డీసెంట్. ఇంకా ఇది చిన్నగా ఉంది కదా స్ట్రెచ్, వచ్చిన దాంట్లోనే ఇంకా వాడాలి. సో గైస్ లెట్స్ డ్రైవ్ రేంజ్ రోవర్ ఎస్వి. సో ది మోస్ట్ పవర్ఫుల్ ఎస్యూవీ అని చెప్పొచ్చు. యూ కెన్ సీ. ఓకే యాక్చువల్లీ కార్ ఆల్రెడీ ఎస్వి మోడ్లో ఉందన్నమాట. సో మనం ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఉంది బ్రో సెట్టింగ్స్? మోడ్స్ కదా. యా, సో మోడ్స్లో ఎస్వి మోడ్ ఉంది, మనకి డైనమిక్ ఉంది, కంఫర్ట్ ఉంది. సో దీంట్లో మనం ఏం చేయొచ్చు బ్రో? అంటే దీంట్లో మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు, డైనమిక్స్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఇది ఈ కార్లో టాప్ మోడ్, అండ్ దాని తర్వాత డైనమిక్, దాని తర్వాత కంఫర్ట్. సో ఎస్వి మోడ్లోకి రాగానే ఈ ప్యాడల్ షిఫ్టర్స్ రెడ్ అయిపోతున్నాయి, అండ్ ఎగ్జాస్ట్ నోట్ కూడా మారిపోతుంది. సో హెడ్సప్ డిస్ప్లే కూడా ఉంది. సో దాంట్లో హెడ్సప్ డిస్ప్లే కనిపిస్తుందో లేదో తెలీదు, బట్ ఇక్కడైతే మనకి హెడ్సప్ డిస్ప్లే ఉంది. అండ్ ఈ ట్రాఫిక్లో నడిపే కార్స్ అయితే కాదు ఇవి. అండ్ ఈ కార్ ఈ సైజ్కి 0 to 100 జస్ట్ 4.9 సెకండ్స్లో వెళ్తుంది. అది అసలు మీరు అసలు M340i 4.4 సెకండ్స్, అది సెడాన్, ఇది ఎస్యూవి. ఇంత పెద్ద బాడీతో 4.9 సెకండ్స్లో 100 వెళ్ళడం క్రేజీ, అసలు నెక్స్ట్ లెవెల్. ఈ ట్రాఫిక్లో అసలు కష్టం బ్రో, అసలు ఈ కార్లు నడపడం. ఎర్లీ ఇన్ ది మార్నింగ్ లేట్ నైట్స్ అంతే. నార్మల్ టైంలో అయితే అసలు ఇట్లానే పోర్షే కాయన్ టర్బో అండ్ ఇది స్పోర్ట్ ఎస్వి. మీ దగ్గర ఏ కార్స్ ఉన్నాయి బ్రో దీంతో పాటు? ఇది ఉంది, ఐ హావ్ ఎస్వి, దిస్ వన్ కాయన్ టర్బో అండ్ డిఫెండర్ 130, BMW X7 M Sport ఉంది, దెన్ A6 BMW X7 M Sport. ఓకే, అన్ని పర్ఫార్మెన్స్ కార్స్ ఉన్నాయి కదా బ్రో? M Sport is just M Sport kit bro. Just M Sport kit, okay. Not M5 ప్రాపర్ అయితే M5 ఉంది కదా, M5 కాంపిటీషన్ ఉంది, X5 M5. నాకు దగ్గర లేదు, I don't have M5 competition. So sports versions లో నా దగ్గర ఉన్న this SV and Cayenne Turbo. Okay. And other cars are normal. అవన్నీ V6 3 liters అన్నమాట. దీంట్లో మీరు ఏమైనా ఎక్స్ట్రా కాన్ఫిగర్ చేయించారా బ్రో? లైక్ కార్ పైన ఇంకా ఉంటది కదా, ఎవ్రీథింగ్ ఇస్ కస్టమైజ్డ్ బ్రో. ఎవ్రీథింగ్ ఇస్ కాన్ఫిగర్. ఓకే, బండి నీకు మనకి రెగ్యులర్ గా రాదు, మీరు మొత్తం కాన్ఫిగర్ చేపిస్తారు. ఇంక్లూడింగ్ ద alloys, rims, alloys, tire size. Even మనకి front to tire size is different comparing with the back to tire sizes. Even the sound system also, you don't get a regular sound system in this manaki. Okay. You get a 30 speakers, I guess so. 30 speakers. You have speakers in the seats also. ఈ seats లో కూడా ఉంటాయి. Nice.
కాపీరైట్ పర్లేదు. ఓకే, సీట్లోంచి వైబ్రేట్ అవుతుంది సార్. Speakers ఉంటాయి. Speakers We have, ఉంటాయి. 4 speakers in this seat and 4 speakers in that seat. నైస్ And నైస్. మన rest. సో ఆన్ రోడ్ వచ్చేసరికి మీకు 3.6 CR పడింది బ్రో. Yes. అంటే no 3.1 bro. To be 3 exact. అంటే మనకి after discount. డిస్కౌంట్. నైస్. ఎన్ని ఇయర్స్ అయింది బ్రో తీసుకొని? It's last October bro. లాస్ట్ అక్టోబర్. బా, ఈ సైజ్కి ఫుల్ చాలా అస్సలు 3.9 seconds అనుకుంటా bro. Not 3.9 3.9 I think so. 3.9 I have to seconds, check it. huh? I have to check it. Yeah. I have to check it. I don't remember. ఇది actually. ఉండే నేను చెక్ చేశాను ఇందాక. Okay. సో And that's okay then. అంతే అనుకుంటానండి. సో గైస్, రేంజ్ రోవర్ ఎస్వి షూట్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ప్లీజ్, ఎందుకంటే ఏమైనా చేంజెస్ ఉంటే నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకుంటా. సో ఈరోజు మనతో ఉన్నాడు మన ఈశ్వర్, ఎందుకంటే అది నిన్న జరిగింది. సో ఆ వ్లాగ్ ఇది కంటిన్యూ చేస్తుంది, అది డే 2. సో ప్రజెంట్ అయితే మనం డిఫెండర్లో ఉన్నాం అండ్ అలా సాటర్డే రైడ్ అని ఈశ్వర్ వస్తే ఒక రైడ్కి వెళ్తున్నాం. లెట్స్ గో. అలా ఒక స్పిన్ వేసి తర్వాత లంచ్కి వెళ్దాం. సో ఈశ్వర్ ఫస్ట్ టైం నేను డిఫెండర్, ఎలా అనిపిస్తుంది ఈశ్వర్? ముఖ్యంగానే ఆ ఫీల్ ఎక్స్ప్రెస్ చేయలేను, బట్ ఆ ఫీల్ వచ్చింది. ముఖ్యంగానే మానిఫెస్ట్ చేస్తున్నా వన్ డే. అసలు దీని లోపలికి ఎక్కగానే ఒక హై ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎక్కడో ఇట్లా యాజ్ అ మ్యాన్, యాజ్ అ బాయ్, ఏదైనా కూడా ఆ కార్స్ అంటే అంత పిచ్చి ఉంటుంది కదా. సో డిఫెండర్ చూస్తున్నా కూడా లైక్ ఒక మాఫియా కార్ లాగా, ఒక పవర్ఫుల్ కార్ లాగా అనిపిస్తుంది. సేమ్ ఎక్కిన తర్వాత అదే పవర్ ఉన్నట్టు అనిపించింది నాకు ఒకటిసారి. ఇప్పుడు కాదు, జరా ఓఆర్ఆర్ ఎక్కితే పవర్ ఫీల్ అవుతాడు ఈశ్వర్. ఇప్పుడే పవర్ పవర్ చాలా ఫీల్ అవుతున్నా. ఇంకా పవర్ అంతా తట్టుకోలేదు నేను. మనతో పాటు రోహన్ కూడా ఉన్నాడు వెనక సీట్లో. రోహన్ లేకుండా ఎట్లా? పవర్ తెలుస్తుంది. నడపకుండా కూడా పక్కకు కూర్చున్నా కూడా సంపుకుందా సౌండ్ మరి మజా వస్తుంది అసలు. నాకు క్రేజీ ఇష్టం. నాకు ఈ బండి ఈ కలర్ మస్తు ఇష్టం తెలుసా. దీని మోడ్స్ కూడా చాలా మంచిగా చాలా clean గా ఉంటాయి. నీట్ గా పెద్దగా అనిపిస్తుంది. దీని సినిమాటిక్స్ ఉంటాయి. అసలు నువ్వు ఆ 2 డిఫెండర్స్ రీల్ చూస్తుంటే నా పేజ్ లో చూస్తాడు దాంట్లో రెండు ఇదొక defenders. డిఫెండర్, ఇదొకటి అదొకటి. నియోపోలిస్కి వచ్చి అర్జెంటుగా ఎక్కువసేపు ఉండం. కాకపోతే మేము సరే, నువ్వు గచ్చిబౌలికి వచ్చేసి ఫోన్ చేయి. గచ్చిబౌలి ఐజిమ్ అని పెట్టుకొని వచ్చే. డన్. సో మీరు 360 డిగ్రీ కెమెరా చూస్తుంటారు, కానీ దీనికి మన కింద ఏముందో కూడా తెలుస్తుంది. సో బేసిక్గా కింద లైన్స్ ఉన్నాయన్నమాట. ఆ లైన్స్ కూడా మనం చూడొచ్చు. సో ఈ ఫీచర్ మర్సిడీస్లో కూడా ఉంటుంది అండ్ దీంట్లో కూడా ఉంది. అండ్ మన కోసం అయితే రవి వచ్చి వెయిట్ చేస్తున్నాడు. బాయ్స్ వీడియో తీస్తున్నాడు ఇడికెళ్ళి. ఆజో జాయింగే. సో బేసిక్గా ఇట్లాంటి కార్లు నడిపితే ఎంత జాగ్రత్తగా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ఒకరు అడ్డం వస్తారు, లేకపోతే మనం స్పీడ్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అండ్ ట్రాఫిక్లో తీసేటప్పుడైతే ఇంకా అంతే, అదొక నెక్స్ట్ లెవెల్ ఏమంటారు యాంగ్జైటీ ఉంటుంది. నాకైతే ఉంటుంది యాంగ్జైటీ, ఎందుకంటే నా కార్ కాదు కాబట్టి. నా కార్ ఫస్ట్ ఎంత దాని ఫుల్ గా ఎక్స్పీరియన్స్ చేద్దాం అన్నట్టు ఉంటుంది, కానీ చాలా ఈ రోడ్లలో కష్టం. బట్ స్టిల్ బాగానే వెళ్ళేసి వచ్చాం మంచి స్పిన్కి. ఈశ్వర్ నాకు తెలిసి ఫస్ట్ టైం డిఫెండర్. ఫస్ట్ టైం. అండ్ దీని కిందకి వెళ్ళి అది నీ కారా, నువ్వేదో నీ కార్ అన్నట్టు రైడ్లు ఇస్తున్నాను కామెంట్లు పెట్టేటోళ్ళకి ఇది నా కార్ అని నేను ఈడ చెప్తలేను. నాకు తెలిసిన వాళ్ళ కార్లు మీకు కూడా ఎవరైనా డిఫెండర్ ఇస్తే మీరు కూడా తిరిగి వీడియోలు పెట్టండి. ఎవరు ఆపుతలేరు ఎవరిని. ఎక్స్పీరియన్స్ చేయడానికి మనదే
కొనాల్సిన అవసరం లేదు. అదే ఎక్స్పీరియన్స్ చేయడం అన్ని ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ చేయాలంటే అన్ని కార్లు కొనాలంటే పాసిబుల్ కాదు అది. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇంకా అదొక నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. సో అదంతా వదిలేసి నీ కారా, మీ కారా, నువ్వు కొన్నావా, మంది సొమ్ము, ఇట్లాంటి కామెంట్లు చిట్టెత్తుకుంటుంది నాకు. అసలు మధ్యలో వీడియోలు చేయకుండా ఉండడానికి రీజన్ అదే. నాకు కామెంట్లు చాలా చిరాకు వస్తున్నాయి. నేను చాలా మూడ్ ఆఫ్ అయిపోతున్నా కామెంట్ల గురించి. నార్మల్గా మాట్లాడను నేను కామెంట్ల గురించి, బట్ ఇప్పుడు మాట్లాడుతున్నా. నీకు ఎప్పుడైనా వచ్చా బ్రో నెగిటివ్ కామెంట్స్? 2 years బ్యాక్, ఇప్పుడు నాకు 2 years నుంచి నో జీరో నెగిటివిటీ. సో అలా నేను స్టార్టింగ్ కాబట్టి నేను తీసుకోలేకపోతున్నా బేసిక్గా స్టార్టింగ్లో అది. సో అంతే గైస్, లెట్స్ హ్యావ్ లంచ్. సో దీన్ని ఆస్పిరేషన్గా తీసుకోండి, కానీ అదేదో తప్పుగా చూడకండి దీన్ని. ఇదంతా ఎందుకంటే మాకు కూడా చిన్నప్పటి నుంచి ఇట్లాంటి కార్లు నడపాలని నాకైతే, నేను చిన్నప్పటి నుంచి నాకు ఎప్పటి నుంచి అయితే కార్లు బైకులు తెలుసా, నాకు అప్పటి నుంచి ఇష్టం. కొత్త కార్లు, కొత్త బైకులు ఏవి చూసినా నడపాలనిపిస్తుంది బేసిక్గా. అది అలా పెరిగి అది ఇక్కడికి వచ్చింది. సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అది అలా పెరుగుకుంటూ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మన ఈశ్వర్ బ్రో మీ లైఫ్లో ఏం చేయాలి చెప్తాడు. లైఫ్ లో ఏం చేయాలి కాదు బ్రో, బట్ యాజ్ ఎ బాయ్, యాజ్ ఎ మ్యాన్ ఈ కార్ సిగరెట్లు, మందు, డ్రగ్స్, అదే వీటికన్నా 100 రెట్లు నయం ఇవి. సో ఇప్పుడు అడిక్షన్ అనేది ఇంపార్టెంట్, కానీ ఆ అడిక్షన్ దేనికి అడిక్ట్ అవుతున్నావు అనేది అది. లైక్ ఇప్పుడు ఈ వీటికి ఈ చీప్ డోపమైన్ ఉంటుంది కదా, లైక్ సిగరెట్లు, మందు, ఇదంతా. దానికన్నా బెటర్గా ఇప్పుడు ఒక కార్కి అడిక్ట్ అయినా, లేకపోతే ఒక స్కిల్కి అడిక్ట్ అయినా, వర్కౌట్ చేయాలైనా, లేకపోతే బెటర్ ఫిజిక్ రావాలైనా, దానికి అడిక్ట్ అయితే సో అవి కష్టం. అంటే మనం అచీవ్ చేయలేము అని, కానీ అది ఆ అచీవ్ చేసే ప్రాసెస్లో ప్లెజర్ ఉంటుంది కదా, అది దేనికి కూడా రాదు. సో ఇప్పుడు ఒక కారు తీసుకున్నాము, కూర్చున్నాము, సో అది ఒక రోజు కొంటే కొంటాము అన్న ఫీల్ వస్తుంది, కొనాలి అన్న ఆకలి పుడుతుంది. సో అట్లా అడిక్షన్స్ అన్నీ 100% షిఫ్ట్ చేసుకోవాలి చీప్ డోపమైన్ కన్నా. అకేషనల్గా ఏదైనా ఏం కాదు, కానీ దానికే అడిక్ట్ అయిపోతే మాత్రం చాలా కష్టం. అందుకే మనం తిరుగుతున్న కార్లో కొంచెం ఎక్కించుకొని మైండ్లో నెక్స్ట్ ఇయర్ మనం కూడా 1, 2 అట్లా కార్లు తీసుకుందాం. సో అది ఉండాలంట లైఫ్లో అంతే. ఇప్పుడు చూడు, నాకు అడిక్షన్ ఉండాలి అంతే. నాకు ఫస్ట్ నుంచి ఉంది. తర్వాత నాతో పాటు నేను గణేష్తో పాటు తిరుగుతా. ఆయన BMW M340 కొన్నాడు. ఇప్పుడు అది చూసి నాకు కూడా ఓకే, మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి లైఫ్లోన, ఒక కసి పుడుతుంది. సో అది ఇంపార్టెంట్ లైఫ్లో. అది లేకపోతే కష్టం. అది మాత్రం ఎప్పుడు పోగొట్టుకోకండి. ఒక ఇదైతే పెట్టుకోండి లైఫ్లో, ఏ గోల్ లేకుండా అలా అయితే ఉండకండి. ఏదో ఒక గోల్ పెట్టుకోండి, చిన్న స్టెప్స్తో అది మేనిఫెస్ట్ చేస్తుండండి. 100% అది అచీవ్ చేసుకోవచ్చు. సో గైస్, డిఫెండర్ రైడ్ అయిపోయింది అండ్ హియర్ ఈజ్ రవి సక్సెస్ఫుల్లీ. మన అఖిల్ ఇంకొక చెప్పకో. సో హ్యాపెన్స్ లైఫ్లో, కొన్ని అవుతుంటాయి. సో ఇప్పుడైతే లంచ్కి వచ్చాం, పొద్దు నుంచి ఏం తినలేదు. సో అందరం లంచ్కి వచ్చి కూర్చున్నాం. బ్రేక్ఫాస్ట్ లేదు, బతుకులో తిండి లేదు, ఏం లేదు. అందుకే మైండ్ పని చేయట్లేదు బేసిక్గా. తినిన తర్వాత నాకు తెలిసి బాగా ఫంక్షన్ అవుతుందేమో. ఆఫ్టర్ ఆల్ దట్ రచ్చా మార్నింగ్ నుంచి దిస్ ఇస్ మై ఫస్ట్ మీల్ గైస్. ఇట్లా నా బాయ్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ చూసుకునేది పిల్లల్ని డైట్ చేపిస్తా అంటే గింతనా. ఫస్ట్ బయట పొద్దున్న నుంచి తిరిగి మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం రా. నేను అదే కదా ప్రాబ్లం, చిక్కిపోవట్లేదు. నేను ఇంకా లావ్ అయిపోతున్నా. అంటే నువ్వు ఏం చేస్తావంటే నెక్స్ట్ డే మాత్రం 2 days తినాల్సి ఒకసారి తినేస్తున్నావు. అదిదా ప్రాబ్లం. సేమ్ మనకి షూ బ్లాక్ లాగే ఉంది మెన్యూ. అండ్ లోపల చాలా చిన్నగా ఉంది, బట్ స్పేస్ అంతా బయట ఉంది. సో గైస్, డిఫెండర్ ఒకటే ఎక్కించిండు, ఆ రేంజ్ లో నన్ను ఎక్కియలేదు. అన్ని డిఫెండర్ కూడా ఎక్కిలేడు పాపం. ఎంజీ ఎక్కేసి వచ్చిండు. నేను డిఫెండర్ ఎక్కుతాను, పరిగెట్టి వచ్చాను, దెబ్బ అయిపోయాను. సో ఇప్పుడు ఎక్కుతున్నాం. ఏదో ఒక రోజు 3 కార్లు తీసుకొని ఇదే ఛానల్లో కనిపిస్తాం. సో ముందు తీసుకొచ్చి పెడదాం. డేట్ కాదు, 23rd May 2026 మా 3 సూపర్ కార్స్ వచ్చినప్పుడు మీరు చూద్దరు. సో అప్పటి వరకు ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ అయితే డెఫినెట్లీ చేయండి ఈ వీడియో 3 ఛానల్కి. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. నేను మీ అఖిల్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్.